హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా క్రియేషన్స్. ఈరోజు నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను. అదే పెసరట్టు ఉప్మా. ఈ పెసరట్టులో మనకి పెసరపప్పు ఉంటుంది కాబట్టి దీనిలో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పిల్లలకి మనము వీక్లీ ట్వైస్ ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో జింజర్ వాడతాం కాబట్టి ఆ జింజర్ ఆకలిని పెంచే గుణాన్ని, అలాగే ఫ్రీ డైజెషన్ని కలిగి ఉంటుంది. ఉప్మా విషయానికొస్తే ఉప్మాని డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. ఎందుకంటే దానిలో లో క్యాలరీస్, అలాగే కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. డైట్‌లో మీరందరూ యూజ్ చేయండి. ఇక ప్రాసెస్‌లోకి వస్తే మనము పెసరట్టు వేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, జీలకర్ర రెడీ పెట్టుకోవాలి. అలాగే పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా రైస్ ఫ్లోర్ వేయండి. ఎందుకంటే మనకి దోస క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఉప్మా చేయడానికి మనము కొద్దిగా ఆయిల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక హాఫ్ గ్లాస్ రవ్వతో మనము ఉప్మా చేసుకుని చివరగా నెయ్యి వేసుకోండి. సో ఇప్పుడు పెసరట్టుకి పెనం పెట్టి మనము పెనం బాగా వేడెక్కాక పిండితో మనం పెసరట్టుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉంటే పెసరట్టు బాగుండదు. అందుకని చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసి దీనికి మనము నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పెసరట్టుకి ఆయిల్ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో కాబట్టి ఆయిల్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి. పెడితే ఏంటి అంటే మనకి దోస క్రిస్పీగాను మొత్తం అన్ని వైపులా కాలడానికి యూజ్ అవుతుంది. అదే మనం తక్కువ మంటలో పెట్టినట్టయితే కనుక మధ్యలో కాలుతుంది, చివర్లు మాత్రం పిండి పిండిగా ఉంటుంది. సో ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి మనం దగ్గరుండి చూసుకుని కాలింది అని అనుకున్న తర్వాత ఏం చేయాలంటే రెడీగా మనం వేడివేడిగా పెట్టుకున్న ఉప్మాని మనం పెసరట్టు మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా దోస మీద ఈ పెసరట్టు మీద స్ప్రెడ్ చేసుకొని మనము పెసరట్టుని ఫోల్డ్ చేసేస్తే అంతే, మనకి రుచికరమైన నోరూరించే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ పెసరట్టుని చూస్తే మీకు కూడా పెసరట్టు ఉప్మా తినాలనిపిస్తుంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో రెడీ అయిపోయింది పెసరట్టు ఉప్మా. ఇక ప్లేట్లో తీసుకుందాము. దీనికి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సో నేనైతే అల్లం చట్నీ చేశాను. అల్లం చట్నీతో పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.